రెండు అంటున్నారు ఇక్కడ. ఒకటి చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు రాజధాని నిర్మాణం, రాజధాని వరకు మిగతా విషయాల్లో ఆయన చేసే కాంప్రమైజేషన్ రాష్ట్రాన్ని వెనుకబాటు పట్టిస్తుంది, అది వేరే సంగతి. ఎస్, అంటే మీరు ఈ క్షణంలోనే పొగుడుతున్నారు, ఈ క్షణంలోనే మళ్ళీ ఏమండి ఒకటి చెప్పమంటారా? నీళ్ళనే పాలుగా మాట్లాడాలి. మనం అక్కడెక్కడ పని సమస్యని సమస్యగా మాట్లాడాలి. అమరావతి కావాలనుకుంటున్నాం, కానీ సమాంతరంగా మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నా వాళ్ళ పోలవరం గురించి నేను మాట్లాడతాను. దయచేసి నేను ఎన్ని మీటింగ్లు పెట్టానో 99% మీడియా ఎందుకు వేయలేదు నాకు తెలియలేదు. నమ్మక ద్రోహం నయవంచనంటే ఇదే జరిగింది. నమ్మక ద్రోహం నయవంచనంటే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది మీకు అందరికీ తెలుసు ఎవరో, ఇది ఈయన మోడీ గారు అంది అమరావతి గురించి అని చెప్తున్నానండి. ఆయన రాజధాని గురించి కూడా చౌకీదార్ అండి ఈయన. जब हिसाब लेने की कोशिश की तो यूटर्न बाबू ने ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఉద్దేశించి ప్రతి పథకం కూడా అవినీతిమయం మనకు రాజధాని కూడా ఉంది. भाइयों और बहनों, आपके इस चौकीदार ने చూసారు రాజధాని కూడా ఆయన చూపించాడు. దాని కోసం పథకం తయారు చేస్తున్నారు. ఏ పథకాలైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయో వాటన్నిటిలో కూడా అవినీతి రాజ్యం వెళ్తోంది. అమరావతి నిర్మాణం దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఉద్దేశించి ప్రతి పథకం కూడా అవినీతిమయం మనకు కనబడుతోంది. ఎవరండి ఇది అందే? నేను అన్నానా? ఇప్పుడు అవును, రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడతారు, రాజకీయ నాయకులు మాట్లాడతారు. నేను ఇంకోటి చెప్తున్నాను, ఇది అట్లా తిట్టిన నరేంద్ర మోదీ వాళ్ళ చంద్రబాబు నాయుడు ఐటీలో గొప్ప నాయకుడు మేట్ అని చెప్తున్నారు కదా. నేను దండం పెట్టుకోవాల్సిన వ్యక్తులు ఎవరున్నారంటే మా ఉమాభారతి గారు ఉన్నారు. ఈ విషయంలో ఆ ఫోటోని మీకు నేను షేర్ చేస్తాను. అది మీరు వేస్తే మంచిదే. మన ఉమాభారతి గారు ఏమని ఇచ్చారు తెలుసా? ఇదిగోండి, పోలవరం ఖర్చుని పూర్తిగా మనమే భరించాలి. ఆవిడ ఎక్కడుంటే నాకేందండి, ఏ పార్టీ అయితే నాకేంటండి, మనకి లాభం చేసిన వాళ్ళని, మన కోసం పోరాడిన వాళ్ళని మనం కనుక ఇదిగోండి, పోలవరం ఖర్చుని పూర్తిగా మనమే భరించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మీరు 70-30 ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన పిచ్చి మాటలు నమ్మకండి. 100% మనమే కట్టాలి పూర్తిగా 150 అడుగులు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి లెటర్ రాసింది ఇవిడ. జలశక్తి మిషన్ ఉంది. నమస్కారం అమ్మా, నువ్వు సాధ్యమైన ఏదైనా ఒక జాతీయ జెండా కోసం, ఉబ్లీ కోసం మీ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి త్యాగం చేసిన మా ఆంధ్రప్రదేశ్ వరకు కొంత అమరావతి వాళ్ళు వచ్చిందంటే నీలాంటి వాళ్ళ నేను తీసి పడేశారు మోడీ గారు, తర్వాత పక్కన పెడతాం. ఇవాళ అమరావతిని ఒక డెడ్ స్టోరేజ్ ప్రాజెక్టుగా చేసి బడ్జెట్లో పెట్టారండి. మీరు నమ్మట్లేదా? అంకెలు కూడా వస్తాయో రావో తెలియదు నిర్మలా సీతారామన్ గారికి. నేను మాట్లాడుతున్నాను, ఆవిడ ఏం చదువుకున్నారో పక్కన పెట్టండి. 36 తర్వాత 38 వేసి ఈ ప్రాజెక్టు 2017లో 55,000 కోట్లు ఖర్చు అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు 79,000 అవుతుంది. 2025 నాటికి 30,000 కోట్ల ప్రాజెక్ట్ అయిపోతుందని కలగని మేము ప్రాజెక్ట్ అయిపోయిందని మేము క్లోజ్ చేసాం. మీకేమైనా అర్థమవుతుందా? మనకే అర్థం అవడం కష్టమైతే జనాలకి ఏమర్థం అవుతుంది? బడ్జెట్లో పెడితే సిగ్గు లేకుండా, సిగ్గు శరం లేకుండా, నేను కళ్యాణ్ బాబు గారు కారణం రాసుకోండి ఎంపీలని. నేను దయచేసి 35 మంది ఎంపీలు, గుజరాత్ ఎంపీని బానేసి అందరు ఎంపీలకి లేఖ రాశాను. 2 ఎంపీలు స్పందించారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, కొంతవరకు మిథున్ రెడ్డి గారు. మిగతా వాళ్ళని అడుగుతున్నాను, ఒక్క అమెండ్మెంట్ దండం పెట్టి అడుగుతున్నాను మిమ్మల్ని. మీటింగ్లు పెట్టాను, 6 మీటింగ్లు. నేను జేడి లక్ష్మణ్ గారు, రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, రాష్ట్రం అనేక చోట్ల మీటింగ్ పెట్టాం. జర్నలిస్టులు అందరినీ పిలిచాను, 100 మంది జర్నలిస్టులు వచ్చారు. ఎవరు రిపోర్ట్ చేశారు? ఒక్క అమెండ్మెంట్ అడగండి అయ్యా. బీజేపీ వాళ్ళు 50 అమెండ్మెంట్ పెట్టారు, క్లోజ్ చేస్తాం, దీన్ని డెడ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తామని రాస్తే సిగ్గు ఏమాత్రం లేకుండా ఈ ఎంపీలందరినీ అడుగుతారు. ధైర్యం ఉంటే చర్చ పెట్టండి, ఎంపీలు పిలవండి, ఎంపీలు పిలవండి. మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంది. మీరు ఎంపీలా? 35 మంది ఎంపీలు దేనికండి నాకు అర్థం కాదు. మీరు ఎంపీలా? రాష్ట్ర హక్కుల కోసం ఏం తెలుసా? బడ్జెట్లో ఏం పెట్టారో తెలుసా? శాశ్వతంగా దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసేసి రావాల్సిన 900 మెగావాట్ల షెడ్డుకి పంపించేస్తే బలకంచర్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ నీళ్ళు వెళ్ళినప్పుడు బలకంచర్లు ఏంటండి? మీకు విచిత్రంగా అనిపిస్తుంది. మీకు అక్కడ ప్రాంతంలో మీరు కేసీఆర్ గారిని చూస్తే అప్పుడు అనిపిస్తున్నావు, కానీ కృష్ణానది ఉన్న 50-70 ఫీట్ల నుంచి అంటండి 600 ఫీట్ల పైకి తీసుకెళ్తారండి శ్రీశైలంకి. మీకైనా అర్థమవుతుందా? శ్రీశైలం నుంచి వచ్చే నీరు కిందకు వస్తుంటే కింద నుంచి గోదావరి నుంచి శ్రీశైలం వైపు బనకచెర్ల వైపు తీసుకెళ్తానికి 80,000 కోట్ల ప్రాజెక్ట్ అంట. చీడతలో ఏం మామూలుగా నాకు అర్థం అవ్వట్లేదు. మా నోరు ఎందుకు నొక్కేస్తున్నారు మీరు అందరూ? మేమేం తప్పు చేసాం? ఎవరన్నా తప్పు ఏమండి? మీరు 4 నుంచి 30 ఏళ్ళ నుంచి చూస్తున్నారు,
తప్పుగా మాట్లాడానా బుచ్చన్ గారు? తప్పు విషయం ఏంటి సార్ అంటే అక్కడ ఉన్న నిన్న సభలో అసలు పోలవరం గురించి ప్రస్తావన లేదు. పూర్తి స్థాయిలో పోలవరం 3 साल में क्या कंप्लीट कर सकता है आप डेड स्टोरेज करके, అంతే కదండి. మీరు డెడ్ స్టోరేజ్ చేసేసి మా నెత్తి మీద దోషం పెడతానికి మాట్లాడారా మీరు? పూర్తి స్థాయిలో 150 నీళ్లు పెడతానని మాట్లాడకుండా ఆ రాతి మట్టి కట్టడం వేసి మళ్ళీ ఒకసారి శిలా విగ్రహం పెడతారనుకుంటా మోడీ గారిని. ఎవరిని మోసం చేస్తాను? మోసపోయేది ఈ నాయకులే కదా మోసం చేసేది. నేను ఎవరిని అంటాను? మీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నేను అడిగింది తప్ప కరెక్టా? అమరావతి చెప్పండి నాకు. అమరావతి రాజధాని. ఆంధ్రప్రదేశ్ పట్ల మీరు ఆందోళనతో ఉన్నారు. నా తర్వాత నాకు అర్థమవుతుంది అది. మీరు ఇంటర్వ్యూ ప్రారంభం నుంచి ఒక రకమైన ఆవేదనతోనే మాట్లాడుతున్నారు. నేను చెప్పే మాటలో తప్పు ఉంటే కనుక్కోండి. మాట్లాడదాం. అక్కడున్న ఇంజనీర్లకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి, ఆయనకు తెలియదా ఏం చేయాలో రాష్ట్రానికి? నేను, నాగేశ్వర గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇంకో పెద్ద మనిషి, దాంతోపాటు బుచ్చన్న గారు టీవీలో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఇలా కూర్చున్నాం. ఈ ప్రశ్న బుచ్చన్న గారు అడిగారు, మీరు ఇలా మాట్లాడుతున్నారు ఎలక్ట్రిసిటీ గురించి, చంద్రబాబు నాయుడు గారు తెలియదని అడిగారు. తెలియదని చెప్పాను. కావాలంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాల ఇంటర్వ్యూ మళ్ళీ వేయండి ఇక్కడ V6లో. ఎస్, మరి సేమ్ ఇదే సమస్య. చంద్రబాబు నాయుడు గారు తెలియదా, ముఖ్యమంత్రి తెలియదా అని మీరు అడిగారు. ఖచ్చితంగా తెలియదని చెప్పాను. తెలిస్తే ఇది తప్పు చేయరు. ఇవాళ మాత్రం తెలుసు, కంపల్షన్. లేకపోతే అవతల ఉన్న మోడీ గారు కేసులు రెడీగా ఉన్నాయి. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. అసలు రాష్ట్రం, అసలు ఇంకే రాష్ట్రం ఉన్నా తెలంగాణ రాష్ట్రంలోనండి హక్కుల కోసం పోరాడుతున్నారు కదా. వదిలేసేయండి బండి గారిని, కిషన్ రెడ్డి గారిని వదిలేసేయండి. గవర్నీలు వాళ్ళు ఏదో గుజరాత్లో పాటలు పాడుకుంటా ఉన్నారు, వాళ్ళ సంగతి వదిలేసేయండి. అంటే వాళ్ళు తెలంగాణ గురించి పట్టింపు వెళ్ళలేదంటారు వాళ్ళిద్దరికి? నేను తెలుగు రాష్ట్రాల గురించి పట్టింపు లేదు. గుజరాత్లో పాటలు పాడుకుంటున్నారు అందరూ. గుజరాత్లో తెలుగు గొప్ప అని ఎందుకంటే తెలుగు భాషను అన్యాయం చేస్తుంటే నా సమావేశం పెట్టారు. ఎవరు పెట్టారు? నేను ప్రొఫెసర్ సర్గోపాల్ గారు, నంది సిద్ధారెడ్డి గారు, తర్వాత దేశపతి శ్రీనివాస్ గారు, తర్వాత చాలామంది పెట్టారు. హైదరాబాద్లో నేను వెళ్ళాను. ఎస్వీకేలో జరిగింది కదా, ఎస్వీకేలో పెట్టారు. నేను వెళ్ళాను. నేను హైదరాబాద్ మీద 2 సభలకు హాజరయ్యాను. నేను హైదరాబాద్లో ఉండటం స్టార్టించింది. నేను చెప్తున్నానండి, సరే ఏదైనా ప్రాంతాలుగా నేనేమన్నాను, ప్రాంతాలుగా విడిపోదాం, భాషగా కలిసి తెలుగు భాషకు వాళ్ళు ప్రమాదంలోకి వస్తే ఇక్కడ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదంటున్నా. ఇవాళ బండి సంజయ్ గారు గుజరాత్లో పాటలు పాడుతున్నారా, కృష్ణరెడ్డి గారు పాటలు పాడుతున్నారని నేను క్లియర్ కట్గా చెప్తాను. అయ్యా బండి సంజయ్ గారు ఎప్పుడైనా సార్ దయచేసి మీరు గౌరవంగా ఎప్పుడు కాసినప్పుడు మనం ఒక పరిచయం ఉన్నప్పుడు నమస్కారం పెట్టుకుని అందించి లేదు. కృష్ణరెడ్డి గారు అంటే నాకు ఎప్పటి నుంచో పరిచయం. మీకు కనుక మీరు కేంద్ర మంత్రులు, నేను సామాన్యుని. ఒక్క 5 నిమిషాలు బుచ్చన్ గారి దగ్గర ఎక్కడ 5 నిమిషాల మించి నాకు సమయం, మీ సమయం అక్కర్లేదు. కాఫీ టీ కూర్చున్న టైం ఉంటుంది. తెలంగాణకి మీరు ఏం మాట్లాడారు? 1 కోటి రూపాయలు బడ్జెట్ పెంచి అలాగే రైల్వేలో రికార్డు బడ్జెట్ వచ్చేసింది. చప్పట్లు చరుచుకున్నారా? మొత్తం మీ కేడర్, మీరు మంత్రులతో ఇక్కడ కూర్చుని మాట్లాడితే చిడత బదులను కింద చేశారా లేదా? సిగ్గుండాలి సార్ మనకి. నేను తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నాను. దేనికి పొగిడారు మీరు? విత్ డ్యూ రెస్పెక్ట్ యూ, మీకు నిజాయితీ ఉంటే చర్చకు రండి. ఎవరు ఉండక్కర్లా. ఒక్క తెలంగాణకి క్రితం సంవత్సరం కంటే 1 కోటి రూపాయలు తెలంగాణకి బడ్జెట్ పెంచి ఆ గుజరాతీ రాష్ట్రానికి, ఒక్క రాష్ట్రానికి 8,400 కోట్ల రూపాయలు పెంచి, 1,8,400 రెట్లు పెంచి, మహారాష్ట్రకి 7,000 రెట్లు, మళ్ళీ 7,000 రెట్లు పెంచి, 7,000 రెట్లు. ఇది కాకుండా తెలంగాణకు 5,237 అంత ఇచ్చానని చెప్పి 1 కోటి పెంచి, మహారాష్ట్ర గుజరాత్కి 41,000 కోట్లు ఇచ్చి, ఇది కాకుండా అదనంగా మోడీ గారి ముద్దుల రైలు కోసం 19,117 కోట్లు, 61,000 కోట్లు ఇస్తే ఇక్కడ పుల్లారెడ్డి స్ట్రీట్లు ఖాళీ చేసి హైదరాబాద్లో క్రాకర్స్ కాల్చుకుంటారా సార్ మీరు? కనీసం వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు అడ్డంగా మాట్లాడుతుంటే 1990లో తెలంగాణకి ఇచ్చింది 500 కోట్లు, ఇప్పుడు మేము 5,000 కోట్లు ఇచ్చామంటే చిడతలు పద్యం చేసుకుంటా ఉంటారు కొంతమంది. ఎందుకు సార్ మీరు కేంద్ర మంత్రిగా ఉండి నా 61,000 కోట్లు దానికి, నా తెలంగాణకి 5,300 కోట్లు అని చెప్పి మాట్లాడటం లేకుండా నిలదీయకుండా ఎవరిని మోసం చేద్దామని సార్? నా తెలుగు జాతికి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నా. నాకు హక్కు ఉంది. ఈ 13.5 కోట్ల మంది తెలుగు జాతిని ఒక్కడనుకుని ఆరోధించిన మాట మాత్రం నా హక్కు ఉంది. మీరు ఎందుకని ప్రజలు చెప్పట్లేదు? మీ మీడియా ఎందుకు చెప్పట్లేదు?